హలో అండి. కిందటి మంగళవారం అయితే పెంటపోలమ్మ తల్లి సంబరాలని ఫినిష్ అయ్యాయి. ఈ మంగళవారం కరెక్ట్గా వారం అయింది కదండి. ఈ రోజైతే మారువారం కింద జరుపుకుంటున్నాం. ఈ పోతురాజు వెనక చూసారా పెద్ద ఘట్టాలు అనేవి అన్నీ పెట్టారు. పోతురాజు దీపాలు వెలిగించి లోపలికి వెళ్దాం. చిన్న ఘట్టాల అమ్మవారివి ఈ ఎంట్రన్స్ లో మొత్తం ఇలా పెట్టున్నారండి. ఇలా గుడి లోపలికి ఎంటర్ అవుదాం. ఈరోజు మారువారం కాబట్టి ముర్రాటి నీళ్ళు, తల్లికి చీర, గాజులు ఇంకా మొత్తం అన్నీ ఒకే రోజు మనం సమర్పించుకోవచ్చు. ముందు రోజుల్లో అయితే గాజులు ఒక రోజు, ముర్రాటి నీళ్ళు ఒక రోజు, పసుపు కుంకాలు ఒక రోజు. సంబరాల రష్ వల్ల రోజుకు ఒక్కొక్కటి తల్లికి సమర్పించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ కలిపి తల్లికి మనం మన చేతులతో పట్టుకొని వెళ్ళి మన చేతులతో వెయ్యొచ్చండి. మనం ఎప్పుడు తల్లి విగ్రహానికే పూజలు అనేవి జరిపిస్తాం కదండి. కానీ తల్లి లోపల వైపున అసలైన విగ్రహం అంటే లోపల పెంటపోలమ్మ తల్లికి మనం సమర్పించాల్సినవన్నీ కింద వైపు తల్లి యొక్క నిజస్వరూపం ఉందండి. ఆ తల్లిని చూడడానికి నాకు 2 కళ్ళు అయితే చాలలేదు. ఇంత స్పష్టంగా తల్లి దర్శనం అయితే నాకు అయ్యిందండి. ఆ తర్వాత బయటకు వచ్చి వినాయకుడికి దర్శనం అయితే చేసుకున్నాను. మొదటగా వినాయకుడికి దర్శనం చేసుకోవాలి, కానీ గుడి లోపలికి వెళ్ళాలి అని అంటే అటువైపు నుంచి వెళ్ళాలి కాబట్టి చివరిగా వినాయకుడికి దర్శనం చేసుకొని అందరు అమ్మవార్లకి దర్శించుకున్నాను. గుడికి వచ్చిన ప్రతిసారి మా వారైతే ఎక్కడో మనసులో ఒక మూలైతే ఆయనకి భయం కనిపిస్తూనే ఉంది. అప్పుడు ఆయనకు ఒక విషయం నేను చెప్పాను, లోకాలని కాచే తల్లులండి ఎప్పుడూ మనకు మంచే చేస్తారు. 101 మంది అక్క చెల్లెళ్ళండి, అందులో మనం కోల్చే కాళికమ్మ పెద్ద అక్క. ఈ 101 మందికి అంగరక్షకుడు పోతురాజండి. అక్క చెల్లెళ్ళందరినీ కాచుకొని గుడి ముందే కత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మవారితోటి నా ప్రయాణం అనేది మొదలయ్యింది. చివరి వరకు ఆ తల్లే మనకు తోడుగా ఉంటది అని నమ్మకంగా మా వారితో అయితే చెప్పొచ్చానండి. జై మాతాజీ.